పేలుళ్ల కేసులో మరొక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. పేలుళ్ల కోసం టెక్నికల్ సపోర్ట్ ఇచ్చినటువంటి జసీర్ బిలాల్ అలియాస్ డానిష్ను అరెస్ట్ చేశారు. శ్రీనగర్లో డానిష్ను అదుపులోకి తీసుకుంది ఎన్ఐఏ. డ్రోన్ల ద్వారా ఉగ్రవాద దాడులకు సహకారం అందించినట్లుగా తెలుస్తోంది. ఉమర్ నబీతో కలిసి ఉగ్ర కుట్రలకు ఈ డానిష్ పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో జరిగినటువంటి ఈ ఉగ్ర దాడిలో కీలక పాత్ర ఈ డానిష్ పోషించాడు. ఈ ఎన్ఐఏ విచారణలో ఉల్లి పొరల మాదిరిగా ఒక్కొక్క పొర వీడుతుంటే కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మేడం సర్జన్ D6 లాంటి కొన్ని కోడ్ వర్డ్స్ కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరిన్ని అరెస్టులు జరుగుతున్నాయి. మరొక ఇద్దరిని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. డానిష్ అలాగే అతని తండ్రిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని తండ్రి నిన్న అతని మీద కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ప్రాణాలు కోల్పోయాడు ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన సమయంలో. ఇంకా ఎంతో మందిని అరెస్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. చాలా పెద్ద నెట్వర్క్ ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. సో దీనికి సంబంధించి చాలా సమాచారం నేను ఇప్పుడు మీకు డిస్కస్ చేయబోతున్నాను. ఒక్కొక్కటిగా వివరాలు వింటుంటే భయం వేస్తుంది. అంటే ఇది ఇప్పటికిప్పుడు జరిగినటువంటి ప్లాన్ చేసినటువంటి విషయం కాదు. కొన్ని నెలలుగా సంవత్సరాలుగా జరుగుతోంది. అలాగే ముఖ్యంగా వీళ్ళందరూ కలిసింది ఎక్కడో తెలుసా? వీళ్ళందరూ ఈ మొత్తం ప్లాన్ గురించి కలవడం కానీ బ్రెయిన్ వాష్ జరగడం కానీ కొంతమందికి ఇవన్నీ జరిగింది కూడా వాళ్ళ మతపరమైనటువంటి ప్రాక్టీసులు చేసే దగ్గరే ఇదంతా జరిగాయంటూ తెలుస్తోంది. ఒక మస్జిద్లో ఈ డానిష్ అనే వ్యక్తిని ఈ ఎవరైతే ఉమర్ నబీ ఉన్నాడో ఢిల్లీలో ఈ బ్లాస్ట్కి పాల్పడ్డాడో అతను కలిశాడు. అక్కడే డానిష్కి బ్రెయిన్ వాష్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే డానిష్ అతనికి ఈ డ్రోన్స్ సహాయంతో అలాగే కొన్ని రాకెట్స్ సహాయంతో ఎలా దాడులు చేయాలి అనే దానికి సంబంధించి అలాగే ఢిల్లీలో జరిగినటువంటి ఈ దాడిని ఎలా ప్లాన్ చేయాలనేది మొత్తం వాళ్ళు డిస్కస్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ డానిష్ అనే వ్యక్తే ఈ ఉమర్ నబీ ఇంత పెద్ద దారుణానికి పాల్పడడానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్గా తెలుస్తోంది. అతని ప్లానే దీని వెనక ఉన్నట్లుగా తెలుస్తోంది. అతని టెక్నికల్ సపోర్ట్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ముఖ్యంగా కేవలం అక్కడ ఏదో ఒక దాడి చేయాలి, కొంతమంది ప్రాణాలు తీయాలి అనేది మాత్రమే కాదు. అక్కడ ఎలా దాడి చేయాలి, ముఖ్యంగా ఈ ఫిదాయిన్కి పాల్పడాలి అంటూ కూడా అతను ప్రోత్సహించినట్లుగా తెలుస్తోంది. ఫిదాయిన్ అంటే తనని తాను పేల్చుకొని చేసేటువంటి ఈ బ్లాస్ట్, దాన్ని ఫిదాయిన్ అంటారట. సో ఇలా పాల్పడాలి, ఇంత దారుణమైన నష్టం చేయాలి అంటూ వీళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు. ఈ ఫిదాయిన్కి ఎంకరేజ్ చేసినట్లుగా తెలుస్తోంది డానిష్ అనే వ్యక్తి. అలాగే డానిష్ అనే వ్యక్తి ముందు చాలా పెద్ద ఎత్తున దాడులు చేయడానికి ప్రిపేర్ అయి ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. సో ఎన్ఐఏ అధికారుల విచారణకు సంబంధించి అలాగే ఇప్పుడు ఇంకా ఎవరెవరిని అదుపులోకి తీసుకుంటున్నారు, వీళ్ళ ట్రాక్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ ప్లాన్స్ ఎలా ఉన్నాయి అనేది నేను మరింత డిస్కస్ చేయబోతున్నాను. బట్ బిఫోర్ దట్ మా ఢిల్లీ ప్రతినిధి నవీన్ అడిగి ఎన్ఐఏ విచారణకు సంబంధించిన డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. దాని తర్వాత మరికొన్ని వివరాలు కూడా నేను మీకు చెప్పబోతున్నాను. ఆ వివరాలు వింటుంటే, ఆ కోడ్ వర్డ్స్, ఆ వివరాలు వింటుంటే భయం వేస్తుంది. నవీన్తో ఒకసారి మాట్లాడదాం. నవీన్, ఎన్ఐఏ విచారణకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? డానిష్కి సంబంధించిన డీటెయిల్స్ ఎలా తెలుస్తున్నాయి? ఇంకా మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అండ్ వన్ మోర్, అక్కడ మృతుల సంఖ్య పెరిగినట్లుగా తెలుస్తుంది. నిన్న మొన్నటి వరకు మనకి 13 మంది అన్నారు, ఇప్పుడు 14 అంటున్నారు, 15 అని కూడా అంటున్నారు. సో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ నంబర్ అండ్ విచారణకు సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అంటే అఫీషియల్ గా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ బ్లాస్ట్ లో దాదాపు 14 మంది మృతి చెందినట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. ఇది అఫీషియల్ గా కొద్దిసేపటి క్రితం వచ్చినటువంటి ఈ సమాచారం. కానీ ఈ బ్లాస్ట్ సంబంధించినటువంటి కేసును ఎన్ఐఏ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఇద్దరిని అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. ఇద్దరు కూడా జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి ఆ వ్యక్తులు. ఈరోజు కొద్దిసేపటి క్రితమే డానిష్ అనే వ్యక్తిని కూడా ఇటు ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకొని విస్తుపోయేటువంటి నిజాలు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఈ ఉమర్ నబీ సంబంధించినటువంటి అంశాల్లో మాత్రం ఈ కార్ బ్లాస్ట్ చేస్తున్నటువంటి సమయంలో ఇద్దరు పక్కా ప్లాన్ కూడా వేయడం జరిగింది. పెద్ద ఎత్తున బ్లాస్ట్ చేపట్టాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు ఇటు ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ లో కొన్ని అంశాలు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ డానిష్ అనే వ్యక్తి, ఉమర్, ఈ ఇద్దరు కూడా శ్రీనగర్ లోని ఒక మస్జిద్ లో కలిశారు. వీరు ఏదేమైనా కూడా ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు కూడా సిద్ధంగా ఉండాలనే విధంగా ఇద్దరికి ఒకరికొకరు బ్రెయిన్ వాష్ కూడా చేయడం జరిగింది. ఈ రోజు అరెస్ట్ అయినటువంటి డానిష్ కి చాలా టెక్నికల్ గా
స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తిగా కూడా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఈ బ్లాస్ట్ సంబంధించినటువంటి విషయాలు గతంలో సాధారణంగా ఆత్మాహుతి దాడి చేపడతారు, లేదా బాంబ్ బ్లాస్ట్ ఎక్కడైనా కానీ ఆ టిఫిన్ బాక్స్ బ్లాస్ట్ లాగా కావచ్చు, లేదా సైకిల్ బాంబ్ పెట్టడము, లేదా కార్ బ్లాస్ట్ జరగడం. కానీ ఈరోజు అరెస్ట్ అయినటువంటి డానిష్ అనే వ్యక్తి మాత్రం ఇతను చాలా టెక్నికల్ గా సీనియర్ గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇతను ఈ రాకెట్స్ తోటి ఈ బాంబులు వేయాలని చెప్పేసి కూడా వారు ఈ విధంగా ప్లాన్ వేసినట్టు కూడా సమాచారం అవుతుంది. అంటే ఈ చిన్నపాటి రాకెట్స్ ని తయారు చేసి ఎక్కడైనా కూడా పబ్లిక్ క్రౌడ్ ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో, అంటే ఎగ్జాంపుల్ ఏదైనా ఎగ్జిబిషన్స్ కానీ రీసెంట్ గా జరిగినటువంటి ఆ రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగినటువంటి ఈ బ్లాస్ట్, ఎందుకంటే రెడ్ ఫోర్ట్ లో చాలా మంది అక్కడికి వస్తారు, సందర్శన చేసేందుకు చూసేందుకు కూడా చాలా మంది అక్కడికి వస్తారు. ఆ సమయంలో ఈ యొక్క బ్లాస్ట్ కూడా చేపట్టాలని చెప్పేసి కూడా వారు ఒక ప్లాన్ కూడా వేసినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి కొత్త టెక్నికల్ గా, ఎందుకంటే వైట్ కాలర్ టెర్రర్ ఏదైతే టెర్రరిస్ట్ ఎంచుకున్నారో అదే విధంగా కొత్త విధంగా ఏ విధంగా బ్లాస్ట్ చేపట్టాలనే విధంగా కూడా వారు ఈ విధంగా ప్లాన్ కూడా వేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎన్ఐఏ దర్యాప్తులో మాత్రం ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ కూడా చేపడుతున్నారు. మరో 6 కూడా ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. 6 కూడా ఇటు శ్రీనగర్ లోనే వారందరూ కూడా మకం వేసినట్టు కూడా ఎన్ఐఏ సంబంధించినటువంటి వారి దగ్గర నుంచి కొంత సమాచారం కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ బ్లాస్ట్ జరిగినటువంటి సమయంలో వీరు కారులో కేవలం ఉమర్ ఉన్నవి వారు ఒకరు మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో ఉమర్ డానిష్ తోటి కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. డానిష్ దాని తర్వాత ఏ విధంగా ఉమర్ కి అంటే దానికి సంబంధించినటువంటి వ్యూహాలు, అంటే ఏ విధంగా బ్లాస్ట్ చేపట్టాలి, ఒకవేళ సిగ్నల్ దగ్గరకు వస్తే ఏ విధంగా క్రౌడ్ ఉంటుంది, లేదా ముందే ఎక్కడైనా క్రౌడ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో బ్లాస్ట్ ఏ విధంగా చేపట్టాలనే అంశాలపై కూడా వీరిద్దరు కాన్వర్సేషన్ జరిగినట్టు కూడా ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. అంటే పూర్తి స్థాయిలో ఇంకా కొంత మనకి సమాచారం కూడా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ జరిగినటువంటి బ్లాస్ట్ తర్వాత ఎన్ఐఏ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఈ బ్లాస్ట్ సంబంధించినటువంటి కారకులను మాత్రం ఖచ్చితంగా పట్టుబెట్టేటువంటి విధంగా కూడా భారత ప్రభుత్వం ముందుంటుందని చెప్పేసి ఇటు హోంశాఖ మంత్రితో పాటు ఇటు రక్షణ శాఖ మంత్రి ఒక మీడియా సమావేశంలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి టెర్రర్ బ్లాస్ట్ అనేది చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోడీ అనేక సందర్భాల్లో ప్రసంగించారు, ఒకవేళ టెర్రర్ బ్లాస్ట్ జరిగితే మాత్రం ఖచ్చితంగా అదే వారి చివరి రోజు కాబోతుందని చెప్పేసి కూడా ప్రధాని మోడీ కూడా చెప్పారు. కాబట్టి ఇవన్నీ అంశాలు కూడా ఎన్ఐఏ చాలా కులంకుశంగా చాలా దర్యాప్తు అనేది చాలా వేగవంతంగా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఇందులో ఒకటి గమనించాల్సింది అంటే నిన్న జరిగినటువంటి సోదాలో మాత్రం ఒక బుక్ లో D6 అనే అంశాన్ని అందులో ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఆ D6 అనేది ఏంటిది, ఆ D6 వెనుక ఉన్నటువంటి ఆ 6 వ్యక్తులు ఎవరెవరు బ్లాస్ట్ కి పాల్పడేందుకు ఆ వ్యూహాలు రచించారు, దాని వెనకాల బ్లాస్ట్ ఎక్కడెక్కడ చేపట్టాలి అనేది ఆ లిస్ట్ అంతా కూడా ఆ బుక్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఎన్ఐఏ ఒక్కొక్కటి ఆ వెలుగులోకి కూడా రావడం జరుగుతుంది, ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుంటారు. కొద్దిసేపటి క్రితమే డానిష్ ని అదుపులోకి తీసుకున్న తర్వాత చాలా విస్తుపోయినటువంటి అంశాలు వెలుగులోకి కూడా వచ్చినటువంటి ఆ పరిణామాలు కనిపిస్తుంది. కాబట్టి మొత్తానికైతే ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా వేగవంతంగా చేపడుతున్నటువంటి పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. నందు రైట్ థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మనం అక్కడ డీటెయిల్స్ వింటుంటే చాలా భయం గొలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను మరికొన్ని డీటెయిల్స్ మీకు షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఇప్పుడు ఈ D6 మిషన్ D6 అంట, మరి D6 అంటే అర్థం ఏంటి అనేదే చాలా కీలకంగా మారింది. ఆ D6లో 6 అనే నంబర్కి మీనింగ్ ఏంటి, 6 ఉన్నారనా, లేకపోతే 6 ప్లేసుల్లో ఈ దాడులకు పాల్పడాలనా, ఇంకా డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మేడం సర్జన్ అనే ఒక కోడ్ వర్డ్ని ఉపయోగించినట్లుగా తెలుస్తుంది. మేడం సర్జన్ అంటే షాహిద్ ఎవరైతే ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారో, మన ఎన్ఐఏ అదుపులో ఉన్నారో, ఒక మహిళ డాక్టర్, తనకి సంబంధించినటువంటి వివరాలు మనకు తెలుస్తున్నాయి. తన ఏజ్ 43గా తెలుస్తుంది. 43 years షాహిద్ మేడం సర్జన్ అంటూ వాళ్ళు చెప్పినట్లుగా తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం ఢిల్లీ, కాన్పూర్, లక్నో మొత్తం ఈ 3 ప్రాంతాల్లో షాహిన్కి అకౌంట్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది, బ్యాంక్ అకౌంట్స్. వాటన్నిటిని కూడా ఇప్పటికే ఫ్రీజ్ చేసి ట్రాన్సాక్షన్స్ లిస్ట్ అంతా కూడా చెక్ చేస్తున్నారు. అలాగే ఈ GSVM మెడికల్ కాలేజ్లో ఈ షాహిన్ అనే మహిళకి సంబంధించినటువంటి హిస్టరీని కూడా చెక్ చేస్తున్నారు. అంటే ఆ మహిళ ఎలా ఉండేవారు, అందరితో ఫ్రీగా మాట్లాడేవారా, లేకపోతే రిజర్వ్డ్గా ఉండేవాళ్ళ, బిహేవియర్ ఎలా ఉండేది, అక్కడేమైనా ఎవరికైనా అనుమానాలు ఉన్నాయా, ఇలా అన్ని విషయాల్ని ఇప్పటికే చెక్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆ మహిళ 2013 సమయంలో అక్కడి నుంచి ఒక 1 year నేను గ్యాప్ తీసుకుంటాను, మళ్ళీ 2014లో వస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ కాలేజ్ నుంచి. ఆ తర్వాత మళ్ళీ తిరిగి రానట్లుగా మనకు తెలుస్తుంది.
ఇప్పుడు ఎన్ఐఏ అధికారుల విచారణలో తెలుస్తోంది. వీళ్ళందరికీ కూడా ఎవరెవరినైతే ఇప్పటికి అదుపులోకి తీసుకున్నారో ఫరీదాబాద్ కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్లో కానీ, ఢిల్లీకి సంబంధించి కానీ వీళ్ళందరికీ కూడా జైషే మొహమ్మద్ అలాగే అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ అనేటువంటి సంస్థలతో సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా తుర్కీ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ కూడా క్లియర్ కనిపిస్తోంది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు కూడా పాకిస్తాన్కి తుర్కీ సపోర్ట్ చేసింది. చాలా సపోర్ట్ తుర్కీ నుంచి అందింది, టెక్నికల్ సపోర్ట్. మన భారతదేశం మీద ఇప్పుడు ఇంత దారుణమైనటువంటి ఉగ్ర కుట్ర జరగడం వెనక కూడా తుర్కీ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో షాహీన్ కానీ, ఉమర్ నబీ, ఢిల్లీలో ఈ బ్లాస్ట్కు పాల్పడినటువంటి వ్యక్తి కానీ, అలాగే డాక్టర్ ముజమ్మిల్ షకీల్ కానీ వీళ్ళందరూ కూడా తుర్కీ వెళ్ళొచ్చినట్లుగా తెలుస్తోంది. 2022లో తుర్కీలో పర్యటించి వచ్చారట. అక్కడ ఉన్నటువంటి ఉకాసా అనేటువంటి ఒక వ్యక్తిని కలిసి వచ్చారు. ఉకాసా అనేది ఒక కోడ్ నేమ్. ఉకాసా అంటే అరబిక్లో స్పైడర్ అని అర్థం. అక్కడ ఒక స్పైడర్ని మరి కలిసి వచ్చారట. ఆ స్పైడర్ అనే వ్యక్తి ఎవరు? ఇప్పుడు ఆ వివరాలను కూడా ఎన్ఐఏ సేకరించే పనిలో ఉంది. సో వీళ్ళందరికీ ఇప్పటి నుంచి కదా 2022లో తుర్కీకి వెళ్ళొచ్చారు. అంటే ఇట్స్ బీన్ 3 years. 3 years క్రితం నుంచి ఈ మొత్తం నెట్వర్క్ నడుస్తుంది. అంతకు ముందు నుంచే ఇంకా నడుస్తుంది. అండ్ చాలా ముఖ్యమైనటువంటి విషయం మనకి తెలుస్తుంది. అలాగే ఈ జసీర్ బిలాల్ వానీ అనే వ్యక్తిని కూడా ఇప్పటికే జమ్మూ అండ్ కాశ్మీర్లో అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు మరొక స్థానికుడిని కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది, అలీషా దానిష్. ఇప్పుడు ఈ మొత్తం కుట్ర వెనక ఉన్నటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని ట్రాక్స్ని కూడా పరిశీలిస్తున్నారు. అలాగే ఈ అలీషా దానిష్ ఫాదర్ని కూడా వాళ్ళ ఫాదర్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే వాళ్ళ ఫాదర్ కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ప్రాణాలు తీసుకున్నాడు ఈ అదుపులోకి తీసుకున్న సమయంలో అంటూ సమాచారం అందుతోంది. సో వీళ్ళందరూ కలిసింది ఎక్కడ? ఇప్పుడు ఈ జసీర్ బిలాల్ వానీ అలాగే మిగతా దానిష్ కానీ వీళ్ళందరూ ఎక్కడ కలిశారు అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ మతపరమైనటువంటి ప్రాక్టీసెస్ చేసుకునే ప్రాంతాల్లోనే కలిసినట్లుగా తెలుస్తోంది. ఒక మస్జిద్లో వీళ్ళందరూ కలిశారు. ఒక మస్జిద్లో ఈ దానిష్ అనే వ్యక్తిని ఉమర్ నబీ కలిసి ఉమర్ నబీ దానిష్కి బ్రెయిన్ వాష్ చేశాడు. ఇటువైపు మొత్తం ఆ భావజాలాన్నంతా కూడా బ్రెయిన్ వాష్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత దానిష్ ఈ ప్లాన్లో కీలకమైన వ్యక్తిగా మారిపోయాడు. ఈ మొత్తం దానిష్ అనే వ్యక్తి ఇందులో చాలా కీలకమైన వ్యక్తిగా మారిపోయాడు. అలాగే దానిష్కు ఉమర్ నబీ బ్రెయిన్ వాష్ చేస్తే ఆ తర్వాత దానిషే ఈ మొత్తం కుట్రలో చాలా కీలకమైనటువంటి సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్ అంతా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ టెక్నికల్ సపోర్ట్ అంటే ఈ బాంబ్స్ మేకింగ్లో కానీ, అలాగే టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా నెట్వర్క్ అంతా ప్లాన్ చేసుకోవాలి, ఎవరెవరిని ఇవంతా కూడా అతను చాలా కీలకమైన వ్యక్తిగా మారిపోయినట్లుగా తెలుస్తోంది. సో అతని ఫాదర్ని అదుపులోకి తీసుకుంటే అతని ఫాదర్ ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు అతను ఎన్ఐఏ అదుపులో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా చాలా పెద్ద నెట్వర్క్ను ట్రాక్ చేసే పనిలో వీళ్ళందరూ పెద్ద నెట్వర్క్ని ట్రాక్ చేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఎన్ఐఏ సెకండ్ అరెస్ట్కి సంబంధించి ఇదిగో మనం చూస్తున్నాం. ఎన్ఐఏ అరెస్ట్ అనదర్ కీ అసోసియేట్ ఆఫ్ టెర్రరిస్ట్స్ who carried out Red Fort area car bomb blast. He is nothing but Danish. అలాగే జసీర్ బిలాల్ వానీని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర ఈ మెడికల్ కాలేజ్కి సంబంధాలు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా. సో మరోవైపు ఫరీదాబాద్ ఘటనకు సంబంధించిన కూడా కనెక్షన్స్ కూడా, అంటే ఇట్స్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్. ఇట్స్ ఎ వెరీ బిగ్ నెట్వర్క్ అండ్ ఇట్స్ బీన్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ఇయర్స్. దే హ్యావ్ బీన్ ప్లానింగ్ ఫ్రమ్ ఇయర్స్. 2022లో వీళ్ళందరూ కూడా తుర్కీ వెళ్ళొచ్చారు. ఇక్కడ తుర్కీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది తుర్కీ. వి బాయ్కాటెడ్ తుర్కీ అండ్ నౌ ఇట్స్ టైమ్ టు టేక్ సమ్ యాక్షన్ అగైన్స్ తుర్కీ మద్దతు, అంటే అక్కడ ప్రభుత్వం మద్దతు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాదుల మద్దతు క్లియర్గా మన దేశాన్ని నాశనం చేసే వాళ్ళకి ఉంది అనేది క్లియర్గా తెలుస్తోంది. భారతదేశం తుర్కీ విషయంలో చాలా క్లియర్గా స్ట్రాంగ్గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. స్ట్రాంగ్ యాక్షన్ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ విషయంలో. సో మనకి శత్రు దేశాల్లో చేరిపోయింది తుర్కీ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పుడు మన భారతదేశం నుంచి ఎంతోమంది పర్యాటకులు వెళ్ళేవారు అక్కడికి. ఎంతో పర్యాటకంగా అభివృద్ధి చెందింది మన భారతీయుల మద్దతుతో కూడా. ఎన్నో షూటింగ్స్ అక్కడ జరిగాయి. మన తెలుగు సినిమాలే బోల్డ్ జరిగాయి. అలాంటి దేశం మన వల్ల కూడా వాళ్ళు బాగుపడడానికి ఒక కారణమైనటువంటి దేశం చివరికి మన దేశాన్ని నాశనం చేసే ఆలోచనలో ఉంది. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. వి మస్ట్ బ్యాన్ తుర్కీ. అక్కడికి వెళ్ళేటువంటి ఆ మొత్తం
ట్రాన్సాక్షన్స్ అన్ని క్యాన్సిల్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వాలి, ఖచ్చితంగా వాళ్ళు దిగి రావాలి, క్షమాపణలు చెప్పాలి, ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి తుర్కీకి అగేన్స్ట్గా. ఖచ్చితంగా భారతదేశం మన దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. అండ్ దేర్ ఆర్ సమ్ సో కాల్డ్ బిగ్గర్ కంట్రీస్. నేను మళ్ళీ చెప్తున్నాను, కొన్ని పెద్ద దేశాల యొక్క హస్తం కూడా దీని వెనక ఉంది. ఇట్స్ నాట్ జస్ట్ పాకిస్తాన్, ఇట్స్ నాట్ జస్ట్ ఆఫ్ఘనిస్తాన్. అండ్ వన్ మోర్ థింగ్, వీళ్ళకి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి కొంతమందితో కూడా వీళ్ళు రెగ్యులర్గా కాల్స్లో టచ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన జరగడానికి ముందు కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి కొంతమందితో వీళ్ళు టచ్లో ఉన్నారు. సో వాళ్ళతో కాల్స్ మాట్లాడారు. అంటే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, తుర్కీ ఈజ్ బిహైండ్ దిస్, అండ్ పాకిస్తాన్ ఆఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ పాకిస్తాన్. ఇదంతా కూడా పాకిస్తాన్ దీని వెనక ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పాకిస్తాన్లో అక్కడ బాంబు దాడి జరగడాన్ని మనం చూసాం. దానికి భారతదేశం కారణం అంటూ పాకిస్తాన్ అక్కడ ప్రకటించింది. ఇంతకంటే ఇక ఈ మాట అనకూడదు, ఇంతకంటే దరిద్రమైనటువంటి దేశం ఇంకేదైనా ఉంటుందా? భారతదేశం పాకిస్తాన్లో బాంబు దాడులకు పాల్పడిందట. ఇక్కడ ఎలాగైతే ఢిల్లీలో జరిగిందో అలా పాకిస్తాన్లో జరగడానికి కారణం భారతదేశం అట. అలాంటి ఆలోచన నిజంగా భారతదేశానికి ఉంటే పాకిస్తాన్ మిగిలేదా? డైరెక్ట్గా యుద్ధం చేయగలిగే శక్తి మనకున్నప్పుడు ఇలాంటి పిచ్చి దాడులకు పాల్పడాల్సిన అవసరం, అక్కడ సామాన్య ప్రజల ప్రాణాలు తీయాల్సిన అవసరం ఏముంటుంది? ఈవెన్ మొన్న జరిగిన యుద్ధంలో కూడా ఎక్కడా కూడా సామాన్యులు నష్టపోయేలా భారతదేశం వ్యవహరించలేదు. కేవలం వాళ్ళ సైనికుల మీద, వాళ్ళ ఉగ్రవాదుల మీద మాత్రమే మనం దాడి చేశాం. ఇది మరొక సమాచారం. మొన్న పాకిస్తాన్లో జరిగినటువంటి ఆ బాంబు దాడి, అంటే వాళ్ళ ప్రజల ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ దాడి ఒక రకంగా ఎక్కడ భారతదేశం తమని పాయింట్అవుట్ చేస్తుందన్న భయంతో, అంటే ఇదిగో పాకిస్తాన్ చేసిందని చెప్పేలోపే పాకిస్తాన్ కూడా కొంచెం నష్టపోతే ఇలాంటి దాడిలో అప్పుడు పాకిస్తాన్ మీద వెంటనే వేలు చూపించం కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు చేయించుకున్నారు. ఇట్స్ ఏ సెల్ఫ్ ప్లాన్డ్ లాస్గా తెలుస్తోంది. కొంతమంది అంచనాలు కూడా ఈ విషయంలో ఉన్నాయి. సో వాళ్ళంతటా వాళ్ళే ప్లాన్ చేసుకున్నారు. ఇంతకంటే దరిద్రంగా ఇంకేమైనా ఉంటుందా? ఇంతకంటే నీచం ఇంకేదైనా ఉంటుందా? వాళ్ళ సొంత ప్రజల ప్రాణాలు తీసుకుంటారు. అసలు ఇక్కడ ఇక మనం ఎన్ని చెప్పుకున్నా తక్కువే పాకిస్తాన్ గురించి, వాళ్ళ దొంగ బుద్ధి గురించి. ప్రజలు తిండి లేక ప్రాణాలు కోల్పోతున్నారు. అక్కడ తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, వ్యవసాయం చేసుకోవడానికి లేదు, టెక్నాలజీ లేదు, వైద్యం లేదు, చదువులు లేవు. ఉన్నదల్లా ఏంటి? ఇదా టెర్రరిజమా? చివరికి బలవుతుంది మళ్ళీ వాళ్లే కదా. అతి త్వరలో అంతర్యుద్ధం వచ్చే అవకాశం ఉంది పాకిస్తాన్లో. అన్ని రకాలుగా క్షీణించిపోయింది పాకిస్తాన్ వ్యవస్థలు. ఒక్కసారి మన దేశంలో ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి మనం మాట్లాడుకుంటే మరొక అరెస్ట్ మనం చూస్తున్నాం. మరిన్ని అరెస్టులు ఉండబోతున్నాయి. మరింత పెద్ద నెట్వర్క్ని ట్రాక్ చేయబోతుంది ఎన్ఐఏ. చాలా దేశాల సపోర్ట్ దీని వెనక ఉంది. ఇట్స్ నాట్ జస్ట్ ఆఫ్ఘనిస్తాన్, నాట్ ఓన్లీ పాకిస్తాన్, నాట్ ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్, నాట్ ఓన్లీ తుర్కీ, అండ్ దేర్ ఆర్ సమ్ బిగ్గర్ కంట్రీస్. ఇట్స్ ఎ ప్లే ఆఫ్ సమ్ బిగ్గర్ కంట్రీస్. గతంలో కొన్ని దేశాలు, కొన్ని అగ్రదేశాలు, సోకాల్డ్ అగ్రదేశాలు ఎలాగైతే తమ శత్రు దేశాల అధినేతల్ని మట్టుబెట్టే డర్టీ వర్క్స్ కోసం కొన్ని ఉగ్రవాద సంస్థలను మొదలుపెట్టి ఆ తర్వాత చివరికి వాళ్లే నష్టపోయారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఒక ఎత్తుగడే కనిపిస్తున్నాయి కొన్ని అగ్రదేశాల గురించి. ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు రివీల్ దోస్ నేమ్స్, బట్ యూ కెన్ అండర్స్టాండ్. ఈ మాస్టర్ ప్లాన్స్ని బట్టి చూస్తే మీకు అర్థమవుతుంది ఆ దేశం ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సిగ్గులేని ఒక అగ్రదేశం దీని వెనక వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అంటూ తెలుస్తోంది. వాళ్ళ మద్దతు, డైరెక్ట్గా వాళ్ళు వచ్చి బాంబ్స్ పెట్టకపోయినప్పటికీ కూడా వాళ్ళ మద్దతు కూడా ఉంది అంటూ తెలుస్తుంది. వాళ్ళ గైడెన్స్, ఎస్పెషల్లీ ప్లాన్స్ అండ్ గైడెన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. సో దెర్ ఈజ్ ఎ బిగ్ కాన్స్పిరసీ. కొన్ని దేశాల కుట్ర ఉంది. ఆ దేశాలతో భారత్ ఇక్కడి నుంచి ఎలా వ్యవహరిస్తుంది అనేది ఖచ్చితంగా వాళ్ళు ముందు చూడబోతున్నారు. అతి త్వరలో మరింత మంది అరెస్టులు ఉండబోతున్నాయి. మరిన్ని దాడులను కూడా ఇప్పటికే బర్స్ట్ చేసింది మన ఇంటెలిజెన్స్, మన నిఘా వ్యవస్థ. సో వి సాల్యూట్ టు అవర్ సోల్జర్స్, అవర్ ఎన్ఐఏ, అవర్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్. వి సాల్యూట్. ఎందుకంటే జరిగిన నష్టం అతి చిన్నదే. ఒకవేళ వాళ్ళు అనుకున్నట్లుగా నిజంగా జరిగి ఉంటే, ఇంక్లూడింగ్ దోస్ కెమికల్ అటాక్స్, 1,00,000 మందికి పైగా, 1,50,000 వరకు ప్రాణాలు కోల్పోయి ఉండేవాళ్ళు అంటున్నారు. కాశ్మీర్లో 2,900 కిలోల పేలుడు పదార్థం దొరికిందంటే జస్ట్ ఇమాజిన్ ఆ పదార్థంతో ఎంత నష్టం చేసి ఉండగలుగుతారో, ఎన్ని చోట్ల వాళ్ళు బాంబ్స్ పెట్టి ఉండగలుగుతారో జస్ట్ ఇమాజిన్ ఒక్కసారి. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. జరుగుతున్నటువంటి విచారణకు సంబంధించి
ఈ తుర్కియా విషయంలో, పాకిస్తాన్ విషయంలో, ఆఫ్ఘనిస్తాన్ విషయంలో భారత్ ఎలా వ్యవహరించాలి? ఆ సోకాల్డ్ అగ్రదేశం ఏదైతే ఉందో, మన మిత్రుడు అంటూనే మనల్ని మన పక్కనే ఉంటూ మన వెన్నుపోటు పొడవాలని ప్రయత్నిస్తున్నటువంటి అగ్రదేశం ఏదైతే ఉందో దాని విషయంలో ఎలా వ్యవహరించాలి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చాలామంది రెస్పాండ్ అవుతున్నారు, చాలామంది వాళ్ళ ఒపీనియన్స్ని పంచుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం చాలా ట్రాక్స్ బయటపడుతున్నాయి. గుంటూరులో కొన్ని ట్రాక్స్ బయటపడ్డాయి, హైదరాబాద్లో కొన్ని ట్రాక్స్ బయటపడుతున్నాయి. ఇక ఢిల్లీ సంగతి మనం చెప్పాల్సిందేముంది. ఇలా మీ చుట్టూ చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ జరిగింది ఒక మెడికల్ కాలేజ్లో, వాళ్ళందరూ కూడా ఈ ప్లాన్ చేసింది, వాళ్ళందరూ కలిసింది ఎక్కడ, వాళ్ళందరూ ఒకరినొకరు ఈ బ్రెయిన్ వాష్ జరిగింది ఎక్కడ అంటే ఒక మస్జిద్లో. అన్ఫార్చునేట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ది ట్రాజిడిక్ ఇన్సిడెంట్ ఖచ్చితంగా. కానీ చెప్పక తప్పడం లేదు. వాళ్ళ మతపరమైనటువంటి ప్రాక్టీసులు చేసే దగ్గర ఇలాంటి దారుణాలకి పాల్పడుతున్నారు. అండ్ ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్. చాలా చోట్ల జరుగుతుంది ఇవన్నీ కూడా. అందరూ అలా చేస్తున్నారని నేను చెప్పట్లేదు, కానీ చాలా చోట్ల అదే జరుగుతుంది. బీ కేర్ఫుల్. మీ చుట్టూ మీరున్న కాలేజ్లో ఉండొచ్చు, వాళ్ళు మీరున్న హాస్పిటల్లో ఉండొచ్చు, మీరు వెళ్ళే హాస్పిటల్లో, మీ పిల్లలు చదువుకునే స్కూల్స్లో ఉండొచ్చు, మీరు వెళ్ళే టెంపుల్స్లో ఇంకేదైనా కుట్రలు పన్నొచ్చు. సో అలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. సో అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీకు ఏదైనా సరే డౌట్ ఉంటే వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయండి. వెంటనే అధికారులకు ఆ సమాచారాన్ని పాస్ చేయండి. సో మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు?